ఏదో కాలం మారింది అన్నారు కదండి, కాలం మారింది అయ్యాను. ఈ రోజుకి మా వారు 40 ఏళ్ళైనా పెళ్ళయ్యి ఈరోజు ఏం కూర వండాలో ఆయనే చెప్తాడండి. ఏం చేశారు, ములక్కాయలు ఉల్లిపాయలు వేసి ఎగిరేయమని చెప్పి బయటికి వెళ్ళాడండి. అట్లా తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర అక్కడక్కడ కాసేపు కూర్చుని వచ్చి వంట లేదా ఏం చేస్తున్నావు ఇంట్లో ఏదో ఒకటండి మన మీద ఎగురుతూ ఉంటారు. ఇలాగండి ఏం మగవాళ్ళు పాతకాలం నుంచి ఆడవాళ్ళ మీద పెత్తనం చేయడం ఇదే అలవాటు అయిపోయిందండి. చూడండి, దీనికి 4-5 ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు సన్నగా కోసండి నూనెలో వేసి తర్వాత ఈ ములక్కాయలు వేస్తానండి. ములక్కాయలు వేసి ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేస్తాను. ఒక పావు గంట అరగంట తర్వాత మెల్లిగా అండి ఉడుకుతాయి కదా, అప్పుడు కారం వేసుకుని గుజ్జు గుజ్జుగా కోడిగుడ్డు పొట్టులాగా ఉంటుంది. కొంతమంది పాలు కూడా వేసుకుంటారు. ములక్కాయ పాలు ఎగిరి అంటారంట, ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు. తమిళనాడులో దీన్ని వేసి పులుసుగా కూడా కదండి, సాంబార్లోనే వాడతారు దీని ఆకులు ప్రతిదీ బాగా వాడతారండి. కానీ మళ్ళాగా పులుసులు ఇగురులు ఏమి వేసుకోరు, దీన్ని సాంబార్లో ఎక్కువ వాడతారు. పోయినసారి అంటే అండి ఒక కాయ 20 రూపాయలండి, ఇప్పుడు 10 రూపాయలకి 3 కాయలు వచ్చినాయి. ములక్కాయని వచ్చినప్పుడు బాగా వాడుకోవాలండి, ఐరన్ బాగుంటుందంట.